అడివిశేష్, మృణాల్ ఠాగూర్ జంటగా తెరకెక్కుతున్న డెకాయిట్ మూవీ టీజర్కి హైలైట్గా నిలిచింది. కన్నెపెట్టరో కన్ను కొట్టరో సాంగ్. పాటకు తగ్గట్టుగా షార్ట్స్ని కట్ చేసి ప్లే చేస్తూ ఓ డిఫరెంట్ ఫీల్ని క్రియేట్ చేశారు మేకర్స్. కొత్త సినిమాల్లో పాత పాటల వాడకం ఎప్పటినుంచో ఉంది. కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ మూవీలో ఇదేమిటమ్మా మాయ మాయ సాంగ్ సినిమాకే హైలైట్గా నిలిచింది. అలాగే భర్త మహాశయులకు విజ్ఞప్తి. మన శంకర్ వరప్రసాద్ గారు డ్యూడ్, గుడ్ బ్యాడ్ అగ్లీ ఇలా తెలుగు తమిళ సినిమాల్లో పాత పాటలను రీమిక్స్ చేసి వాడేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్లు. ఇది ఇప్పుడు ట్రెండ్గా మారింది. తన పాటలను అనుమతి లేకుండా వాడితే మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ఆయా బ్యానర్లకు నోటీసులు పంపుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇళయరాజా మినహాయిస్తే మరో మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇప్పటిదాకా కాపీరైట్ గురించి మాట్లాడలేదు. తాజాగా తెలుగులో ఎన్నో సినిమాలకు సంగీతం అందించిన సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి డెకాయిట్ టీజర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం సమకూర్చిన సాంగ్పై మాకు హక్కు ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. ఆడియో రైట్స్ పేరుతో మేము సంగీతం అందించిన పాటపై మాకు ఎలాంటి హక్కు లేకుండా నిర్మాతలు అగ్రిమెంట్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఓ పాట రీమిక్స్ అయితే ఆడియో కంపెనీకి బెనిఫిట్. నేను స్వరపరిచిన పాటను నేనే మళ్ళీ రీమిక్స్ చేసినా సరే ఆడియో కంపెనీకి డబ్బులు చెల్లించాలి. అరే అది నా పాట, నేను మ్యూజిక్ ఇచ్చిన పాట, దాన్ని వాడుకునేందుకు మళ్ళీ నేనెందుకు డబ్బులు ఇవ్వాలి? కొంతమంది పాట వాడుతున్నామని కూడా చెప్పరు. అదేదో తమ హక్కులా వాడేస్తారు. కొందరు మ్యూజిక్ డైరెక్టర్ల మాదిరిగా మేము డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయటం లేదు. మాకు డబ్బులు ముఖ్యం కాదు, కానీ కష్టం మాది. కొన్నిసార్లు ఓ పాటకి ట్యూన్ చేయటం కోసం తిండి నిద్ర మానేసి కష్టపడాల్సి ఉంటుంది. ఆ కష్టాన్ని వాడుకుంటున్నట్టు కనీసం ఫోన్ చేసి అనుమతి తీసుకోవచ్చుగా. తప్పు వాళ్ళది కాదు, నిర్మాతలది. ఫిలిం మేకర్స్ ఆడియో రైట్స్ని రాయించుకొని ఇలా ఎవరికంటే వారికి అమ్ముకుంటున్నారు. ఈ విషయంలో ఇళయరాజానే కరెక్ట్. ఆయన తాను కంపోజ్ చేసిన పాటల హక్కులన్నీ తన దగ్గరే ఉండేలా అగ్రిమెంట్ చేసుకుంటాడు. వేరే వాళ్ళు అనుమతి లేకుండా వాడితే కోర్టుకి ఈడ్చి మరీ బుద్ధి చెప్తారు. ఆర్పి పట్నాయక్ సీరియల్స్లో సినిమా సాంగ్స్ని అనుమతి లేకుండా వాడటంపై కొన్నాళ్ళు ఫైట్ చేశారు. అది ఇప్పుడు సినిమాలకు పాకింది. సంగీత దర్శకులు బఫూన్స్లా కనిపిస్తున్నారా? కన్నెపెట్టరో కన్ను కొట్టరో సాంగ్ని ఓ సినిమాలో పెట్టారు. నాకు చిల్లి గబ్బ ఇవ్వలేదు. కనీసం ఇలా వాడుతున్నామని చెప్పను కూడా చెప్పలేదు. హలో బ్రదర్ సినిమాకి నేను రాజు మ్యూజిక్ కంపోజ్ చేశాం. రాజు ఇప్పుడు లేడు, నేనున్నా. మేం క్రియేటర్స్. మ్యూజిక్ కంపోజ్ చేసింది మేమే. మాకు ఎలాంటి హక్కులు ఉండవా? డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. కనీసం ఇలా వాడుతున్నామని గౌరవంగా చెప్పి ఉంటే బాగుండేది కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ కోటి.